ఈరోజు మనము 12th లెసన్ ద్విత్వాక్షర్ పేజీ నెంబర్ 43. టేక్ ఎవ్రీబడి పేజీ నెంబర్ 43. ద్విత్వాక్షర్ లెసన్ 12th లెసన్ ద్విత్వాక్షర్. द्वित्वाक्षर double letters. Right. Double letters. డబుల్ లెటర్స్ అంటే తెలుసా? సేమ్ మనకి ఆల్రెడీ మీకు హిందీలో ఆదాక్షర్ చెప్పండి, ఒత్తులు చెప్పండి. కాబట్టి మీరు ఏం చేయాలి? సేమ్ ఒత్తు ఒక దానికి అదే ఒత్తు వస్తే దాన్ని ద్విత్వాక్షరం అంటే ద్వి అంటే రెండు ఏ హల్లుకైతే సేమ్ అదే ఒత్తు వస్తుందో దాన్ని ద్విత్వాక్షరం అంటారు. ఓకేనా? సియా ఇది చూడండి, ఇక్కడ చూ డోంట్ రైట్ నౌ షా ఇస్ ఈక్వల్ టు షా. చూడండి ఇక్కడ చూమ్ చా చా, ఇక్కడ చావత్ వచ్చింది, ఇక్కడ చా వచ్చింది. ఇజ్ ఈక్వల్ టు ఈ చాకి ఇలా మొత్తం లేదు, ఇది చాకి చావత్తు. దిస్ వన్ అబ్జర్వ్ ఇట్ ఎవ్రీబడి. చాకి చావత్తు సేమ్ అదే ఒత్తు వచ్చింది కాబట్టి దీన్ని ఏమని పిలవాలి? ద్విత్వాక్షరం అని పిలవాలి. ఓకేనా? ఈరోజు మనము ద్విత్వాక్షర లెసన్ నేర్చుకుందాం నాన్న. సి बच्चा, बच्चा, child, child. Next, chekka, chekka means wheel. Next, chappal, chappal means slippers. Patta, leaf. Gudda, doll. गद्दा, मैट्रिस. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటిదంటే నేను ఇక్కడ బచ్చాలో చాకు చావత్ వచ్చింది, చాకు ఆధారాక్షరం వచ్చింది, సేమ్ అక్షరం చాకి ఆదాక్షరం వచ్చింది. దిస్ ఈస్ బచ్చా మీన్స్ చైల్డ్, CHILD. చైల్డ్ మీన్స్ చిన్న పాప. నెక్స్ట్ చెక్క, కాకి ఆదాక్షరం వచ్చింది, ఇది ఫుల్ కా, ఇది మొత్తం కా రాశాను, ఇక్కడ హాఫ్ కా రాశాను చూడండి. సో ఇది ఒత్తు, దీన్ని హిందీలో ఏమనాలి? ఆదాక్షరం అనాలి. చక్క మీన్స్ వీల్, WHEL మీన్స్ చక్రము. ఓకేనా? నెక్స్ట్ చప్పల్, ఇక్కడ పాకి ఏమొత్తు వచ్చింది? పావత్తు, సేమ్ అదే ఒత్తు వచ్చింది కదా. సో ఇది ద్విత్వాక్షరము. ద్విత్వాక్షరం అంటే ఇది రెండు సేమ్ అదే హల్లుకు అదే ఒత్తు వస్తే దాన్ని ఏమంటారు? ద్విత్వాక్షరం అంటారు. చప్పల్. స్లిప్పర్స్, SLIPPERS స్లిప్పర్స్. పత్తా, లీఫ్, LEAF లీఫ్ మీన్స్ ఆకు. పత్తాలో ఏమొత్తు వచ్చింది? తాకి తావొత్తే ఆదాక్షరం వచ్చింది. గుడ్డ అంటే డాల్, DOLL డాల్. మరి ఇక్కడ ఇది డావొత్తున్నాను, ఇలా కిందికి పెట్టద్దు, దీని లెక్క పక్కన పెట్టద్దు, ఇది డావొత్తు. ఇలా చిన్నది ఇట్లా పెట్టాలి చిన్నగా. ఓకేనా? ఇలా చిన్నగా పెడితే డావొత్తు అన్నట్టు. బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడేమో ఇక్కడ వేరే చేంజ్ వచ్చింది, ఇక్కడ మార్చినాం, ఇక్కడ మారింది చూడండి. ఇది డావొత్తిస్తే గుడ్డ మీన్స్ డాల్, DOLL డాల్ మీన్స్ బొమ్మ. గద్ద, గద్ద అంటే తెలుగులో ఎగిరే బర్డ్ కాదు,
మ్యాట్రిస్ మీన్స్ మనం ఏమంటుంది దీన్ని, మనము బెడ్ మీద వేసుకోమా పరుపు, ఓకేనా. మ్యాట్రిస్. గద్ద మీన్స్ ఇక్కడ కూడా గమనించండి, దాకు దావత్, ఇది దాకు దావత్ సేమ్ దీని లెక్క అన్నట్టు, దీనికి ఇదే సేమ్ వచ్చింది కదా. సో ఇట్ ఈస్ కాల్డ్ ద్విత్వాక్షర్. బచ్చా, చైల్డ్, చెక్క, వీల్, చప్పల్, స్లిప్పర్స్, పత్తా, లీఫ్, గుడ్డ, డాల్, గద్ద, మ్యాట్రిస్. రాయండి. Write down everybody. Write down soon. See here, Nana. Page number 43 लो शब्दों को पढ़िए और समझिए. रीड एंड अंडरस्टैंड दिस वर्ड्स. ఇక్కడ మీకు ఆన్సర్స్ లేవు, ఇక్కడ ఆన్సర్స్ లేవు. ఇప్పుడు రాయండి, చూసుకుంటూ నేను బోర్డు మీద రాస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్ ఎవ్రీబడి, టేక్ యువర్ పెన్సిల్, గెట్ రెడీ. First one, गुब्बारा. Balloon. Gubbara means balloon. Now write, Nana. Please don't talk anybody. Kaddar. Next one what? Kaddar. Kaddar means cotton. COTTON. Sacha. Truth. 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 Billy. Billy means cat. Pakka. Means perfect. Patti. Leaf. Badda. Ugly. Tappa. Stamp. Okay, now I will explain it. రెండు లైన్ రాస్తాను, మిగతా నెక్స్ట్ రాస్తాను. లుకింగ్ అబౌట్ గుబ్బారా. గుబ్బారా. గుబ్బారా మీన్స్ బెలూన్. BALLOON బెలూన్. గుబ్బారాలో ద్విత్వాక్షరం ఏది ఇక్కడ? బాకి బావత్ వచ్చింది. సో బాకి ఆదా అక్షరం సేమ్ వచ్చింది. సో ఇట్ ఈస్ కాల్డ్ ద్విత్వాక్షర్. ఖద్దర్ కాటన్. COTTON కాటన్. కాటన్ శారీ, కాటన్ క్లాత్, కాటన్ బ్లాంకెట్ ఉంటుంది కదా, దట్ వన్. ఓకే, నెక్స్ట్ ఖద్దర్. సో ఇక్కడ దాకి దావత్ వచ్చింది. సచ్చా. సచ్చా మీన్స్ ట్రూత్. TRUTH ట్రూత్. నిజం. ట్రూత్ మీన్స్ నిజం. బిల్లీ క్యాట్. CAT క్యాట్. ఎవ్రీబడి నో బిల్లీ. వాట్ ఈస్ దిస్? బిల్లీ. లీకు లావత్ వచ్చింది, బిల్లీ. పక్కా
పర్ఫెక్ట్, PERFECT, పర్ఫెక్ట్. నువ్వు పక్క పని చేసి పెడితే వంటం చేస్తారు ఎప్పుడైనా గమనించారా మీరు? పక్కగా రాస్తావా? పక్కగా చెప్పు, నిజం చెప్పు. లైక్ దట్. పత్తి, లీఫ్, LEAF, లీఫ్ అంటే ఆకు. బద్ద, అగ్లీ అంటే అగ్లీ మీన్స్ వికారంగా. ఇట్ ఈస్ అగ్లీ డ్రెస్ లేదా అగ్లీ బర్డ్, అగ్లీ దట్ లైక్. అగ్లీ గర్ల్ అని కూడా అంటారు, డర్టీ గర్ల్ అనే మమ్మల్ని లైక్ దట్. నెక్స్ట్ బద్ద, UGLY, అగ్లీ మీన్స్ డర్టీగా ఉండడము. టప్ప, స్టాంప్, STAMP, స్టాంప్. టప్ప మీన్స్ స్టాంప్. రైట్ ఎవ్రీబడి? రైట్ నానా? మా స్పెల్లింగ్స్ తప్పు రాయద్దు, నైస్గా రాయండి, నీట్గా రాయండి. డోంట్ రైట్ మిస్టేక్స్. ఓకే, ఐఎమ్ రబ్బింగ్ నాన్న. కంప్లీటెడ్? ఐఎమ్ రబ్బింగ్. ఇప్పుడు 2 rows కంప్లీట్ అయినాయి కదా మనకి. నెక్స్ట్ రోజుకి వెళ్దామా? వెరీ గుడ్. See here. Now third row. Kacha, unripened, unripened. అన్రిపెండ్ అంటే కచ్చా, అంటే కచ్చా మ్యాంగో అంటాం చూడండి, కాయని కచ్చా అంటారు. ఓకేనా? అన్రిపెండ్. ఓకే, నెక్స్ట్ చక్కీ. చక్కీ మీన్స్ వీల్. నెక్స్ట్ వన్ పల్లా. పల్లా. డిస్టెన్స్. డిస్టెన్స్. టక్కర్, సైలెన్స్. టక్కర్. టక్కర్. యాక్సిడెంట్. యాక్సిడెంట్. నెక్స్ట్ చెద్దర్. బ్లాంకెట్. బ్లాంకెట్. అడ్డా. అడ్డా. గ్యాదరింగ్ ప్లేస్. గ్యాదరింగ్ ప్లేస్. పన్నా. నేమ్. రస్సీ. rope. See here. కచ్చా. కచ్చా మీన్స్ కచ్చా మ్యాంగో, కచ్చా ఆమ్ ఉంటుంది కదా, అంటే కాయ అన్నట్టు. ఓకేనా? చక్కీ. వీల్. WHUL.
DEEL వీల్ చక్రము. పల్లా డిస్టెన్స్ DISTANCE డిస్టెన్స్ మీన్స్ దూరము. ఓకేనా. నెక్స్ట్ టక్కర్. టక్కర్ మీన్స్ యాక్సిడెంట్. యాక్సిడెంట్ మీన్స్ ACCIDENT యాక్సిడెంట్. యాక్సిడెంట్ తెలుసా అమ్మ? అక్కడ యాక్సిడెంట్ అయింది, అక్కడ టక్కర్ అయింది, బస్సుకు జీప్కు టక్కర్ అయింది అంటాం. అంటే గుద్దుకుంటాయి కదా, డాష్ ఇచ్చుకుంటాయి, వాటిని టక్కర్ అంటారు. చెద్దర్ బ్లాంకెట్ BLANKET. బ్లాంకెట్ అంటే తెలుసా మీ అందరికి? ఇప్పుడు మనము బ్లాంకెట్లే కప్పుకుంటాం. ఇట్ ఈస్ వింటర్ సీజన్లో వెచ్చదనానికి. అడ్డా. ఇట్ ఈస్ బాగమతి అడ్డా, నాట్ అడ్డా అంటే ఎక్కడైనా. ఇప్పుడు లేబర్ అడ్డా ఉంది ఇక్కడ మన మున్సిపల్ దగ్గర. మున్సిపాలిటీ కాడ వర్కర్స్ బాగా మంది నిలబడితే చూసారా బాక్సులు పట్టుకొని. మనము వర్కర్స్ కావాలంటే అక్కడికి పోతే వాళ్ళు వస్తారు. అదేంటి లేబర్ అడ్డా. లేబర్ అడ్డా అంటే అక్కడ వర్కర్స్ ఉంటారు. ఇక్కడ అడ్డా అంటే అర్థం అనేది ఇప్పుడు ఎక్కడైతే చాలా మంది గుమ్మి కుడతారో దాన్ని అడ్డా అంటారు. సో అడ్డా మీన్స్ గ్యాదరింగ్ ప్లేస్. పీపుల్ ఎక్కడైతే గ్యాదర్ అవుతారో దాన్ని గ్యాదరింగ్ ప్లేస్ని అడ్డా అంటాం. పన్నా నేమ్, ఒక అమ్మాయి పేరు. నెక్స్ట్ రస్సీ రోప్. రస్సీ మీన్స్ రోప్, ROPE రోప్. రైడా నీట్గా. స్పెల్లింగ్ మిస్టేక్ పోతే కొడతాను. రైట్ నేను నీట్గా రాయండి. Okay, here seen Anna. This all means completed, no? It was completed. Page number 44 take. Patan Abhyas. Reading exercise. ఇక్కడ మనకి చిన్న స్టోరీ లాంటిది ఉంది, చదువుకుందామా మరి? ఓకే, లుక్ ఎట్ ద బుక్. पन्ना ने चप्पल पहन और रस्सी उठाकर घर से बाहर आया. पन्ना ने चप्पल पहन और रस्सी उठाकर घर से बाहर आया. पन्ना अने गर्ल చెప్పులు వేసుకొని, పహన్ మీన్స్ ధరించి, వేసుకొని, రస్సీ రోపును తీసుకొని, తాడును తీసుకొని ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఇక చూడండి వస్తుందా? ఇగో ఈమె రెడ్ ఫ్రాక్ ఉన్న ఆమె. పన్నా ఎక్కడుంది? ఎవరి చేతిలో రోపు ఉందిరా? చూడండి ఎవరి చేతిలో రోపు ఉంది? ఎవరి చేతిలో కనబడతలేదు కదా. సరే, ఇందులో ఒక గర్ల్ పన్నా, ఆమె తాడుని తీసుకొని, స్కిప్పింగ్ తాడు ఉంటుంది కదా నాయన, ఆ స్కిప్పింగ్ తాడు తీసుకుని బయటకు వచ్చేసింది. చూడండి, బాహర్ ఆయా. उसकी माँ और बहन ने उसे रोका. ఆ పన్నాని వాళ్ళ అమ్మ వాళ్ళ సిస్టర్ ఆపింది. బయటికి వెళ్ళకు అంటాం కదా మనం, అలా ఆమెని రోకా మీన్స్ ఆపింది. ఆమెని బయటికి వెళ్ళకమని వాళ్ళ మమ్మీ అండ్ హర్ సిస్టర్. ఓకేనా. నెక్స్ట్ బహన్ మీన్స్ సిస్టర్. పరంతు పన్నా నహీ మానా, వాళ్ళు చెప్తే వినలే. నేను ఆడుకుంటాను అంటాం కదా, అలా వెళ్ళిపోయింది. वह अपने मित्र सुब्बाराव के पास आ गया. वह अपने मित्र सुब्बाराव के पास गया. తల్లి సిస్టర్ ఆపిన ఆగకుండా పన్నా ఏం చేసింది? వాళ్ళ ఫ్రెండ్ సుబ్బారావు దగ్గరికి వెళ్ళిపోయింది. సుబ్బారావు అంటే అబ్బాయి కదా, సుబ్బారావు దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళిపోయింది. ఉస్కే ఘర్ మే ఏక్ కుత్తా తా. ఆ సుబ్బారావు వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా, అక్కడ ఒక కుక్క ఉంది. ఉస్కే घर में అంటే వాళ్ళ ఇంట్లో ఒక కుక్క ఉంది. పన్నా ने उसे रस्सी से बांध दिया. దాన్ని ఏం చేసింది?
ఆ కుక్కని తీసుకువెళ్ళిన తాడుతో బాంధది కట్టివేసింది. అర్థమవుతుందా? పన్నా సుబ్బారావు పన్నా ఆ కుక్కని తను తీసుకెళ్ళిన థ్రెడ్తో రోప్తో కట్టేసింది. నెక్స్ట్ బాంధ దియా. ఫిర్ దోనోం కబడ్డీ ఖేల్నే చలే గయే. అప్పుడు సుబ్బారావు అండ్ పన్నా కుక్కని కట్టేసింది కదా, సుబ్బారావుని పన్నా కబడ్డీ ఆడడానికి వెళ్ళిపోయారు. अंडरस्टैंड? आई एम रीडिंग वंस अगेन. पुट द फिंगर. पन्ना ने चप्पल पहन और रस्सी उठाकर घर से बाहर आया. बाहर मीन्स आउटसाइड, घर मीन्स हाउस. अर्थमవుతుందా? उसकी अम्मा और बहन ने उसे रोका. अम्मा मीन्स माँ, बहन मीन्स सिस्टर. रोका मीन्स ఆపింది, బయటకు వెళ్ళకుండా ఆపింది. वे उसे कबड्डी खेलने नहीं देना जाने सारी वे उसे कबड्डी खेलने नहीं देना जाने चाहते थे. वे उसे कबड्डी खेलने नहीं देना जाने चाहते हैं. ఆమె ఏం చేసింది? నెక్స్ట్ పరంతు పన్నా నహీ మానా. వద్దు మనము కబడ్డీ ఆడుకుందామన్న వినకుండా ఏం చేసింది? వెళ్ళిపోయింది. బాహు అప్నే మిత్రు సుబ్బారావు కే పాస్ గయా. అప్పుడు ఏం చేసింది? సుబ్బారావు దగ్గరికి వెళ్ళింది, తన ఫ్రెండ్ అయినటువంటి. ఉస్కే ఘర్ మే ఏక్ కుత్తా థా. అక్కడ ఒక కుక్క ఉంది వాళ్ళ ఇంట్లో. పన్నాని ఉసే రస్సీ సే బాంధ్ దియా. అప్పుడు ఆ కుక్కని తను తీసుకెళ్ళిన థ్రెడ్తో కట్టేసింది, తాడుతో. ఫిర్ తర్వాత దోనో కబడ్డీ ఖేల్నే చెల్నే గయే. ఇద్దరు కబడ్డీ ఆడడానికి వెళ్ళిపోయారు. అర్థమైందా ఇప్పుడు? వెరీ గుడ్. కింద శబ్ద జ్ఞాన్ చూడండి, మీనింగ్స్ ఉన్నాయి. శబ్ద జ్ఞాన్. పుట్ ద ఫింగర్. వెరీ ఇంపార్టెంట్. ఇందులో హిందీ మీనింగ్ ఉంది, ఇంగ్లీష్ మీనింగ్ ఉంది. ప్లీజ్ టేక్. నెక్స్ట్ चप्पल पैर में पहनी जाती है. स्लिपर. చెప్పులు ఎక్కడ వేసుకుంటాం నాన్న? పైర్ మీన్స్ కాళ్ళకి వేసుకుని ధరించే వాటిని ఏమంటారు? స్లిప్పర్స్ అంటాం. ఇప్పుడు ద ఫింగర్. మా అమ్మ, మా మదర్. అమ్మ మా మదర్. కబడ్డీ ఏక్ ఖేల్. కబడ్డీ ఒక ఆట కదా, కబడ్డీ ఏక్ ఖేల్ ఒక ఆట. మరి దాన్ని కబడ్డీ అంటాం కదా. నెక్స్ట్ కుత్తా ఏక్ పశు. ఎనిమల్. కుత్త ఒక ఎనిమల్ కదా, డాగ్. డిఓజే డాగ్. రస్సీ డోరీ. డోరీ మీన్స్ రోప్. డోర్ నాట్ డోరీ అంటే తాడు. భయ్యా బాయ్ బ్రదర్. BROTHER. మిత్రు दोस्त फ्रेंड. FRIEND. बांधना कसना टू टाई. कట్టడం. TOTIE टू टाई कట్టడం. ఇక్కడ చూడండి, दिए गए शब्दों को 3 बार लिखिए. ఇక్కడ 90 గుబ్బారా. వీటిని 3 సార్లు 3 గీతల మీద రాయండి కిందికి చూసుకుంటూ. 90 గుబ్బారా. దట్స్ ఇట్. రైట్ డౌన్. నవ్ రైట్ డౌన్. ఇక్కడ ఇంకా 2 ఉన్నాయి బ్యాక్ సైడ్. బచ్చా. కద్దర్. రైట్ డౌన్. ఎవ్రీబడి రైట్ డౌన్. అవే సిఎన్ రైట్. లైన్ డౌన్. డోంట్ రైట్ ద అప్. డిస్లైక్ నాన్న. అరే రామ్, ఇన్ యువర్ బుక్ అక్కడ లైన్స్ ఉన్నాయి కదా. డిస్లైక్ ఫస్ట్ వన్ ఏంటిది? 90 మళ్ళీ 90 డిస్లైక్ రైట్.
ఆ బిట్ రాసేయండి ఇప్పుడు. సోన్. రైట్ సున్నానా? सी ఇక్కడ చిత్ర देखकर उनके नाम लिखिए. ఇక్కడ చూడండి ఒకసారి. లుక్ ఎట్ ద ఈచ్ పిక్చర్ అండ్ రైట్ ఇట్స్ నేమ్ అండర్ ఇట్. ఈ బొమ్మల కింద ఆన్సర్స్ రాయాలి. ఐఎమ్ రైటింగ్ ఆన్ ద బోర్డ్. ఎవ్రీబడి రైటింగ్ యువర్ టెక్స్ట్ బుక్ ప్లీజ్. ఫస్ట్ వన్ వీల్ కదా, చెక్క. దాన్ని ఏమనాలి? డోంట్ సే. చెక్క. నీట్గా రాయండి. చెక్క. డౌన్ డాట్స్ కింద. ఇదేంటిది? బాబు, చిన్న బాబు కదా, బచ్చా. బాయ్ కదా ఇతను, బచ్చా. నెక్స్ట్ వాట్ ఈస్ దిస్? ఎవ్రీబడి నో. బెలూన్. గుబ్బారా. గుబ్బారా మీన్స్ బెలూన్. నెక్స్ట్ ఇదేంటిది? బొమ్మ. గుడ్డ. నెక్స్ట్ కుత్తా. డాగ్ కదా ఇది. దీన్ని ఏమన్నాను హిందీలో? కుత్తా. లాస్ట్ వన్ చెప్పల్. చెప్పల్. రైట్ రైట్ ద నేమ్స్ ఇన్ హిందీ. నీట్గా స్పెల్లింగ్ మిస్టేక్ రాయొద్దు. రైట్. సో నీట్గా చెక్క, బచ్చా, గుబ్బారా, గుడ్డ. చెక్క మీన్స్ వీల్, బచ్చా మీన్స్ బాయ్, గుబ్బారా మీన్స్ బెలూన్, గుడ్డ మీన్స్ డాల్, కుత్తా మీన్స్ డాగ్, చప్పల్ మీన్స్ స్లిప్పర్.